పొరుగు దేశాలకి సపోర్ట్ చేస్తున్నటువంటి పార్టీలని ఆ నాయకులని ఏమనాలో ఒకసారి దేశ ప్రజలు ఆలోచించుకోవాలి. గతంలో కూడా ఇట్లే భారతదేశం సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు కొంతమంది దానికి సాక్ష్యాలు ఉన్నాయా అనేటువంటి మాటలు మాట్లాడారు. సర్జికల్ స్ట్రైక్లకి సాక్ష్యాలు కావాలంటే ఈ మాట్లాడుతున్నటువంటి వెదవిని మూర్ఖులందరినీ తీసుకొని పోయి ఆ సర్జికల్ స్ట్రైక్ చేసేటువంటి విమానంలో లేదా ఫ్లైట్ లో వీళ్ళలో తిరిగి ఇండియాకి వస్తే వాళ్ళ కొడుకు అప్పుడప్పుడు గాయబైతుండో తెలియక అని చెప్పుంటే ఆ కార్టూన్ వేసినాడో ఆ ట్వీట్ చేసినాడో బహుశా వేరే వాళ్ళ బొమ్మ పెట్టినట్టు కనబడతా ఉంది. దేశంలో ఎవరిని అడిగినా, రాజకీయాలలో ఓనమాలు తెలిసిన ఏ వ్యక్తిని అడిగినా, పార్లమెంట్ లో సీరియస్ డిస్కషన్స్ ఉన్నప్పుడు గయాబయ్యేది ఎవరో చెప్తా ఉంటారు. అమిత్ షా గారు, ఈ దేశ హోంమంత్రి గారు సంఘటన జరిగిన మరుక్షణం నుంచి ఈ రోజు దాకా ఒక నిమిషం కూడా ఖాళీ లేకుండా సంఘటన జరిగిన రోజే అక్కడికి చేరినారు. 2 రోజులు అక్కడే ఉన్నారు, పరిస్థితుల్ని సమీక్షించినారు. దేశ భద్రత విషయంలో, దేశ ఉగ్రవాదుల విషయంలో కూడా ఇక్కడ కూడా రాజీ పడకుండా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తుంటే మీ కాంగ్రెస్ సిద్ధాంతం లేదు, తల లేదు, తోక లేదు. తమిళనాడులో ఒకరు, అస్సాంలో ఒకరు, కర్ణాటకలో ఒకరు, ఎవడు పడితే వాడు ఏది పడితే అది మాట్లాడేటువంటి సంస్కారానికి మీ పార్టీ దిగజారిపోవడం అనేది దురదృష్టకరం. మళ్ళీ ఎవరో పోస్ట్ చేసినారు, మణిపూర్ లో ఏం జరుగుతుందో ఆలోచించాలండి. మణిపూర్ లో మతాల మధ్యన ఘర్షణ జరుగుతలేదు, 2 తెగల మధ్యన జరుగుతా ఉంది. అది దేశ అంతర్గత వ్యవహారమా, చొరబాట్లకు సంబంధించిన అంశమా, అది దేశం చూస్తుంది. పొరుగు దేశానికి సంబంధించిన తీవ్రవాదులు ఈ దేశం మీద దాడి చేసినప్పుడు 125 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పినటువంటి మీ పార్టీ, మీ సంస్కారం ఎటుపోతుందో ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి. నాకేమనిపిస్తుందంటే బహుశా ఇండి కూటమి, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ, ఇండి కూటమి ఈ దేశ ప్రజల మద్దతుని కూడగట్టలేకపోతా ఉన్నాం. ఈ దేశంలో ఎన్నికలు గెలవలేకపోతా ఉన్నాం. కాబట్టి అవకాశం ఇస్తే పక్క దేశం పాకిస్తాన్ వాళ్ళని కలుపుకొని, ఇంకా అవకాశం ఇస్తే బంగ్లాదేశ్ వాళ్ళని కూడా కలుపుకొని భవిష్యత్తులో అఖండ భారత్ చేసి అప్పుడు ఎన్నికలకు వద్దామనుకుంటుందేమో కాంగ్రెస్ పార్టీ. లెట్ ద కాంగ్రెస్ స్పీక్ ఆన్ ఇట్స్ వ్యూ. ఇది కేవలం పాకిస్తాన్ కి చెంచాగిరి చేసేందుకు మాట్లాడేటువంటి మాటలేనా, లేదా రేపు భారతీయ జనతా పార్టీ లేదా ఈ దేశ ప్రజలు అఖండ భారత్ కావాలి, 1947 ఆగస్టు 15 కంటే ముందున్నటువంటి అఖండ భారత్ కోసం నరేంద్ర మోడీ గారు పనిచేయాలి, పీఓకేని వెనక్కి తీసుకోవాలన్న రోజు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏముంటుందో కూడా ఇప్పుడే చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఇండి కూటమి ఈ దేశంలో 3 సార్లు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పేరిట ఓటమి చెందిన పేరిట 3వ ఓటమి చెందిన తర్వాత ఇక ఈ దేశంలో మమ్మల్ని ఎవరు కాపాడరని పొరుగు దేశాల్లో ఉన్నటువంటి టెర్రరిస్టులతో కూడా పొత్తులు పెట్టుకొని ఈ దేశ సమగ్రతకి భంగం వాటిల్లేలాగా మాట్లాడటం అనేది బాధాకరం, దురదృష్టకరం. ఇట్లాంటి ప్రతిపక్షం ఈ దేశంలో తప్ప ఇంకెక్కడ కనబడదు. ఏ దేశంలో అయినా ప్రతిపక్షం అవసరమైనప్పుడు ఆ దేశ పాలక పక్షం పక్షాన నిలబడితే తప్ప ఇట్లా దేశ విచ్ఛిన్నత కోసం పనిచేయదు. అందుకని ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ పెద్దలకి, రాహుల్ గాంధీ గారికి, శ్రీమతి సోనియా గాంధీ గారికి, ఖర్గే గారికి మేము చేసేటువంటి అప్పీల్ ఒకటే, దేశ సమగ్రత, దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజల హక్కులకు సంబంధించి ఒక సంఘటన జరిగినప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడాల్సినటువంటి స్థానంలో ఉన్న మీరందరూ, మీ పార్టీ నాయకులు బాధ్యత లేకుండా ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా చూడడం అనేది మీరు పరోక్షంగా వాళ్ళందరినీ ప్రోత్సహించినట్టుగా ఈ దేశ ప్రజలు భావించాల్సి వస్తుంది. కాబట్టి తప్పుడు వ్యాఖ్యానాలు, తప్పుడు ట్వీట్లు చేసి మళ్ళీ తప్పైందని తెలుసుకొని మీ అంతా మీరే వాటిని విత్డ్రా చేసుకునే బదులు దేశ ప్రజల ఆలోచన ఎట్లా ఉందో చూసి దానికి అనుగుణంగా పనిచేస్తారా, లేదా పాకిస్తాన్ లో పాలకపక్షంగా మారాలనుకుంటున్నారా, మీరు ఒకసారి ఆలోచించుకోవాలని నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మిత్రులకు హితవదలుచుకున్నాను. పార్లమెంట్ లో సమావేశపరచాలని డిమాండ్ చేస్తున్నారు. దేశ సమగ్రత విషయంలో ఫస్ట్ మీ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏందో చెప్తుంది. దాని గురించి మాట్లాడకుండా మీ ఎమ్మెల్యే కర్ణాటకలో ఒక రకంగా, అస్సాంలో ఒక రకంగా, తమిళనాడులో ఒక రకంగా, మహారాష్ట్రలో ఒక రకంగా, మీరు మీ అనుబంధ పార్టీలకు సంబంధించిన మీ ఇండి కూటమి ఎమ్మెల్యేలు రకరకాలైనటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్లమెంట్ ని సమావేశం పరచాల వద్ద అన్ని పార్టీలు అడిగితే దేశ ప్రధాని ఖచ్చితంగా లోక్సభలో పార్టీ నాయకుడిగా, లోక్సభ నాయకుడిగా నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు. కానీ ఫస్ట్ మనం అందరం సంఘటితం కావాల్సింది, మృతుల కుటుంబాలకి సంఘీభావం తెలపాల్సింది, దేశం మీద దాడి చేసినటువంటి టెర్రరిస్టుల పట్ల
బదిలా తీసుకోవడం విషయం లోపల మీరు ప్రభుత్వంతో కలిసి రావాలి తప్ప ఇట్లాంటి తప్పుడు వ్యాఖ్యానాలు చేయడం అనేది రాహుల్ గాంధీ గారికి తగ్గదు. సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక నేత అంటారు పాకిస్తాన్తో కలిస్తే తప్పేందని అంటారు. ఇంకో నేత అంటారు టెర్రరిస్టులకు కాల్చేటప్పుడు సమయం లేదు, నేను మతం అడిగిన అనుకుంటాను ఒకరు అంటారు. నిన్న పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఏంటంటే పక్క దేశంపై ప్రేమ ఉంటే పోయి అక్కడే బతుకుంది ఈ దేశంలో, ఎందుకంటే ఆయన మీద ఏదో దాడి నేను ఎట్లా అదే చెప్తాను. కాంగ్రెస్ పార్టీకి ఇండి కూటమికి ఈ దేశం మీద ఈ దేశ ప్రజల మీద కంటే ఎక్కువ పాకిస్తాన్ ప్రజల మీద విశ్వాసం ఎక్కువ ఉంటే శిరీష్ అన్న వాళ్ళని అక్కడ పోటీ చేయమని లేదు. ఇండి కూటమిలోకి మా శక్తి సరిపోతలేదు, భారతీయ జనతా పార్టీని ఎన్డీఏ కూటమిని ఈ దేశంలో నరేంద్ర మోడీ గారిని ఎదుర్కోవడానికి మాకు శక్తి సరిపోతలేదు కాబట్టి మొత్తం పాతది అఖండ భారతం ఏదైతుందో దాన్ని తిరిగి కలుపుదాం. అప్పుడు మా దోస్తులు ఈ పక్కున్నోళ్ళు ఆ పక్కున్నోళ్ళు కొంచెం సాయం చేస్తారని కోరుకుంటే రాహుల్ గాంధీ గారిని ఓపెన్ గా చెప్పమనండి. అఖండ భారత్ కి కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇస్తుందని ప్రకటించమనండి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని వెనక్కి తీసుకోమని చెప్పనండి. తప్పకుండా మేము ఆ దిశగా అడుగులు ప్రారంభిస్తాం, అప్పుడు ఆలోచిద్దాం. ఇక పవన్ కళ్యాణ్ మీద మాట్లాడినరా, రఘునందన్ మీద మాట్లాడినరా, ఇంకొకరి మీద మాట్లాడినరా అనేది వ్యక్తిగత దూషణల కంటే అది ఈ దేశ ఆత్మ మీద ఈ దేశ ప్రజల ఆకాంక్ష మీద జరుగుతున్నటువంటి దాడిగా మనం దీన్ని చూడాలి. ఈ దేశం కోసం మాట్లాడేటోళ్ళ మీద వాళ్ళకి మాట్లాడే హక్కు ఎక్కడుంది? నేను చెప్పలేదు ఈ మాట. జిన్నా గారు ఒక మాట చెప్పారు. దేశ విభజన జరిగినప్పుడు రెండు వేర్వేరు సంస్కృతులు, రెండు వేర్వేరు మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఒక ప్రాంతంలో ఉండి ఒకే సంస్కృతిని కొనసాగించడం అనేది ఎప్పటికీ సాధ్యపడదు అనేది జిన్నా చెప్పినాడు. ఇలా జిన్నా చెప్పిందే ఇలా కనబడతా ఉంది ఈ దేశంలో తప్ప ఇంకొకటి కాదు. ఆ రోజు ఏ సందర్భంలో ఆయన మాట మాట్లాడినాడో కానీ 100% అది నిజం. దేశ విభజన జరిగినప్పుడు జిన్నా గారు మాట్లాడిన మాటల ప్రకారం ఆ మతాన్ని ఆచరించిన వాళ్ళందరూ అడ్డుండిపోయింటే బాగుండేది, ఈ దేశం ప్రశాంతంగా ఉండేది. రకరకాలైనటువంటి తప్పుడు వ్యాఖ్యానాలు చేసి ఈ దేశ ప్రజల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొట్టాలని చూస్తున్నారు. కాంగ్రెస్ అయినా కమ్యూనిస్టులు అయినా ఇంకెవరైనా దయించి చేతనైతే ఈ దేశానికి మద్దతు పలకండి తప్ప తప్పుడు వ్యాఖ్యానాలు చేయొద్దనేది మేము సిన్సియర్ వాళ్ళకి చేస్తున్నాం. ఇప్పుడు దౌత్యపరమైన డిమాండ్లలో భాగంగా ఒత్తిడిలో భాగంగా పాస్పోర్ట్ వీసాలన్నీ రద్దు చేసింది, వెళ్ళిపోమని చెప్పి అట్లా వెళ్ళబడతారు. 20-30 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళని వెళ్ళబడడం తప్పు కదా అని చెప్పేసి మాట్లాడతారు. దాని మీద సో మొదటి నుంచి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ దేశం భారతదేశం కొన్ని విధానాన్ని చాలా స్పష్టంగా అవలంబిస్తూ వస్తుంది. ఈ దేశ భద్రత విషయంలో ఈ గడ్డ మీద పుట్టి ఈ గడ్డ నాదే అనుకునే వాళ్ళందరినీ మనమందరం కూడా గౌరవిస్తా ఉన్నాం. ఈ గడ్డ మీద పుట్టి పరాయి గడ్డోళ్లకు స్వాగతం పలుకుతూ పరాయి గడ్డోళ్ళని అక్రమంగా ఈ దేశంలోకి తెచ్చి చొరబాటుదారులకి ఆక్రమణదారులకి ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళకి పాస్పోర్ట్లు ఇచ్చి వీసాలు ఇచ్చి ఈ దేశంలో ఉంచుకుంటామంటే అది కుదరదు. వాళ్ళు ఏ రకంగా వచ్చినా ఖచ్చితంగా ఈ దేశం ఒక స్టాండ్, ఈ దేశ ప్రభుత్వం ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ ఇట్. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి గారు ఒక సందర్భంలో ఇట్లాంటి సందర్భం వస్తే ఆస్ట్రేలియా ప్రధానమంత్రి గారు ఒక మాట చెప్పింది, మీరు ఆస్ట్రేలియాలో ఉండాలనుకుంటే ఆస్ట్రేలియా దేశ రాజ్యాంగాన్ని ఈ దేశ పౌరుల్ని గౌరవించడం నేర్చుకోవాలి. అంతేగాని నేను నా ఇష్టం ఉన్న పని చేస్తా, రోడ్ల మీద పరదాలు వేస్తా, రోడ్ల మీద నమాజులు చేస్తా అంటే కుదరదు ఏం చెప్పింది. భారతదేశం కూడా ఇవాళ అంతే ముక్త కంఠంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చెప్తుంది. ఈ దేశ విధానాలకి ఈ దేశ రాజ్యాంగానికి అనుకూలంగా ఉండేదంటే ఉంటది. ఈ దేశ సమగ్రతకి భంగం కలిగించేలాగా వివరించే వాళ్ళు ఎవరైనా ఎన్ని సంవత్సరాల నుంచి దేశంలో ఉన్నా ఈ దేశం వెళ్ళని దాటాల్సినటువంటి టైం ఆసన్నమైంది. వాళ్ళు పోకపోతే ప్రజలే పంపించడానికి అడుగుపడి జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తుంటే దేశ ప్రజలకు అనిపిస్తా ఉంది. మతం పేరు మీద ఆ రోజు దేశ విభజన జరిగినప్పుడు జిన్నా చెప్పినట్టు ఆ రోజే జరిగి ఉండుంటే ఈ ఘర్షణలు ఉండకపోతున్నాయి కదా. ఆ మతం అటు ఈ మతం ఇటు ఉండుంటే మనం ప్రశాంతంగా ఉండేటోళ్ళం కదా అనేటువంటి పర్సెప్షన్ పుస్తకాలలో ఉంది, పేపర్లలో ఉంది. ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ జిన్నాస్ డెలివరీ ఆఫ్ డైలాగ్స్ పుస్తకం లోపల కనబడుతుంది. ఎవరు తప్పు చేశారండి? ఆ రోజు దేశ విభజనకు పాల్పడినప్పుడు అప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ దేశ విభజనలో సంతకం పెట్టినటువంటి పెద్దలు చేసినటువంటి 1-6 పొరపాట్ల వల్ల ఇదంతా జరుగుతుందని ప్రజలు భావిస్తా ఉన్నారు. కానీ తప్పేముందన్న, మతం పేరు మీదనే దేశాన్ని విభజించి ఒక మతం కోసం ఒక దేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఈ దేశంలో ఆ మతస్థులను ఉంచకుండా పంపించుంటే ఆ రోజే మంచిదని జిన్నా చెప్పినాడు, నేను చెప్పలేదు. కనీసం ఆ మాత్రం కూడా మనోళ్ళకి అర్థం కాలేదు. ఆ రోజు అర్థమైంటే ఈ పరిస్థితి వచ్చేది కాదనేది నా భావన. సార్, గతంలో 2-3 సార్లు అవకాశం వచ్చింది పిఓకేను ఆక్యుపై చేసుకునే అవకాశం. అప్పుడు వదిలిపెట్టిన పార్టీ ఇప్పుడు పిఓకేను స్వాధీనం చేసుకోవడానికి మద్దతు ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకున్నా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే ఎన్నుకున్నటువంటి ఒక సమర్థవంతమైనటువంటి నాయకుని నాయకత్వంలో దేశ ప్రజల అభిష్టం మేరకు నడుచుకుంటుంది. ఈ దేశ ప్రజల ఆకాంక్షల్ని నెరవేరుస్తుంది అనేది మాత్రం నేను చాలా స్పష్టంగా
సార్ వారం రోజులు అవుతుంది సైనిక పరమైన చర్యకు యావత్ దేశం ఎదురు చూస్తుంది. సో ఎటువంటి కీలక సమావేశాలు జరుగుతున్నాయి కదా ప్రధాని నివాసం చర్యను భారత్ కనబరచబోతుంది. సో ఏం చేస్తాము ఎట్లా చేస్తాము అనేటువంటి విషయం లోపల బయట మాట్లాడడం కంటే ఎక్కువ మీడియా కూడా సమన్వయం పాటించాలని రక్షణ శాఖ నుంచి ఇప్పటికే మా మీడియా మిత్రులందరూ కూడా సమన్వయమైనటువంటి అప్పీల్ వచ్చింది. ఈ రోజు 3 కీలకమైనటువంటి భేటీలు దేశ రాజధానిలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో జరగబోతా ఉన్నాయి. తినవద్దు రుచులు, ఎందుకన్నా యు ఆర్ ద ఫస్ట్ పర్సన్స్ హు విల్ నో అబౌట్ ద ఇష్యూస్. కాబట్టి దయించి ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అనే దానికోసం మేము మాట్లాడడం బాగుండదు. అది సైన్యానికి పూర్తి స్వేచ్ఛను నిన్ననే భారత ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇచ్చినట్టు మనందరం ఈ మీడియాలలోనే చూసినాం. కాబట్టి వెయిట్ ఫర్ ద ఎండ్ రిజల్ట్. నీళ్ళు ఆపితే రక్తాన్ని పారేస్తాం, ఆటం బాంబులు వేస్తామని బెదిరిస్తున్నారు. కామెంట్స్ ఇంకా ఉడత ఊపులకు భయపడేంత అమాయకులు కాదు భారతీయులు. ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి చాలా స్ట్రాంగ్ గా ఈ దేశాన్ని ప్రపంచ చిత్రపటం లోపల విశ్వగురుగా మలుస్తున్నటువంటి ఒక గొప్ప నాయకత్వంలో ఈ ఉడత ఊపులకి తాటాకి సప్పులకి ఎవరు భయపడ్డాడన్నా వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోవాలి. భారతదేశం ఏం చేయాలో చేస్తుంది, బదులా ఎట్లా తీసుకోవాలో తీసుకుంటది. మళ్ళీ ఎవడన్నా ఆయుధం పట్టాలంటే భారతీయుల వైపు టెర్రరిజం కళ్ళు ఎత్తి చూడాలంటే భయపడే రీతి లోపల సమాధానం చెప్తామని ప్రధానమంత్రి గారే సాక్షాత్తు చెప్పారు. కాబట్టి వీ షుడ్ వెయిట్ ఫర్ ద టైం. థ్యాంక్ యూ.